వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. దేశవ్యాప్తంగా బీసీ కులాల సామాజిక ఆర్థిక కులగణన నిర్వహించాలని కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. బీసీలపై జరిగే వివక్షను అరికట్టేందుకు ప్రత్యేక బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలి. బీసీలలో ఉండే అన్ని ఉపకులాలు అభివృద్ధి చెందాలి. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ నెల 28వ తేదీ ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరసన కార్యక్రమం చేయబోతున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ ఇన్ఛార్జ్ నూకాలమ్మతో మా అమరావతి బ్యూరో చీఫ్ కృష్ణ మేడా ఫేస్ టు ఫేస్. చలో ఢిల్లీ, చలో ఢిల్లీ. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. సాధిస్తాం చట్టసభల 50% రిజర్వేషన్లను. సాధిస్తాం చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లను. కూడా ప్రముఖ లాయర్ గారు, మా అన్నగారు కొన్ని సంవత్సరాలుగా మాతో పాటు రాష్ట్ర బాడీలో కానీ కృష్ణయ్యన్నతో కానీ మా రాష్ట్ర పెద్దలతో కానీ కలిసి పనిచేస్తున్నటువంటి ప్రముఖ లాయర్ గారు అయినటువంటి పిల్లా శ్రీనివాసరావు గారికి ఎన్టీఆర్ జిల్లా పూర్తి బాధ్యతలు, ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ఈ రోజు నుంచి కమిటీ వేయడం కానీ సర్వ అధికారాలను తనకు అప్పచెప్తూ ఆర్డర్ పాస్ చేయడం మా రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాలు, జాతీయ అధ్యక్షుల వారి ఆదేశాలతో ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి జిల్లా ఇన్ఛార్జిగా పిల్లా శ్రీనివాసరావు గారు కొనసాగుతారని మీ అందరికీ గౌరవంగా తెలియజేస్తున్నాను. నేను టైగర్ కృష్ణ గారి బీసీ సంఘం తరఫున మేము గత కొన్ని సంవత్సరాలుగా నేను వివిధ రాష్ట్రాల్లో కానీ జిల్లా స్థాయిలో పనిచేశాను. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా ఇన్ఛార్జిగా మన కృష్ణ గారికి, అలాగే వై నాగేశ్వరరావు గారికి, నూకాలమ్మ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నేను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఇక నుంచి నేను ఈ బీసీ సంఘం ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాలు కూడా ఈ జిల్లా స్థాయిలో నేను పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అన్ని కులాలని కలుపుకొని మనకున్న బీసీ వర్గాలన్నీ కూడా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలో కానీ, అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలో కానీ, అలాగే ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలో కానీ బీసీలకి న్యాయం జరిగే విధంగా తప్పనిసరిగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని, అలాగే రేపు మేము జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమం కూడా ఎక్కువ స్థాయిలో మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. మా నూకాలమ్మ గారి నాయకత్వంలో, అలాగే నాగేశ్వర నాయకత్వంలో, అలాగే మా కృష్ణ గారు అటెండ్ అవుతారు. దానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. వారికి కూడా మా యొక్క రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మాకు చట్టసభల్లో తప్పనిసరిగా 50% ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక నుంచి కూడా ప్రతి బీసీ వర్గానికి ఏ విధంగా జరిగినా కూడా మేము ముందుంటాం. అలాగే బీసీలకి చట్టబద్ధ కల్పిస్తూ తీసుకున్న మన నారా చంద్రబాబు నాయుడికి పూర్తిగా మేము కూటమి గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే బీసీలకి చట్టబద్ధ కల్పిస్తారో వారికి అప్పుడు న్యాయపరంగా అన్ని రకాలుగా ఉపయోగపడతాయని తెలుసుకున్న అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటాం. అక్క చెప్పారు కాబట్టి మళ్ళీ పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. రేపు 28, 27, 28 2 రోజులు ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి మా సంఘీయుల్ని వివిధ జిల్లాల నుంచి ఎక్కువ మందిని మోటివేట్ చేసి ఇక్కడ బయలుదేరి తీయటం జరుగుతుంది. చాలా మంది ఇప్పటికే రిజర్వేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఈ ఉద్యమంలో బీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలనే కార్యక్రమంగా ఢిల్లీలో ఈ ప్రయత్నం చేస్తున్నాము. మన దగ్గర ఐక్యత ఉంటే మనకు బీసీలు అన్ని కులాల కన్నా బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. బీసీలు అందరూ సంఘటితంగా ముందరికెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే మన పరిస్థితి ఏంటనేది పాలకులకు తెలుస్తుంది. తెలిసిన దాని మీద మనకు కూడా ఆర్థికంగా కానీ, సామాజిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ వెన్నంటే ఉండటానికి కూడా వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం ఐక్యమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.